హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం రాజ్ బహదూర్ భవన్లో ఉన్నాము. ఇక్కడ ఈ హాల్లో ఈరోజు ఏఐఎస్ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. ఆ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో ఈరోజు మనతో పాటు పుట్ట లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈరోజు ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పండి. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధాన ఉద్దేశము రానున్న బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి అంశంతో ఈ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ 11 సంవత్సరాల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విద్యారంగం పట్ల ఒక నిర్వీర్యం చేస్తూ విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక నాణ్యమైన విద్యను అందించకపోవడంలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించడం కాలయాపన చేస్తూ ఈరోజు కుట్రపూరితంగా తీరును మేము ఎండగడుతూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకులు ఎంతో కీలకంగా క్రియాశీలకంగా పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు జైలు జీవితాలు గడిపి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ కార్పొరేట్ విద్యా సంస్థ చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీకి వాళ్ళు చేస్తున్న వ్యాపారానికి వారు అడ్డుకట్ట వేయకుండా రెడ్ కార్పొరేట్ వాళ్ళు సాగించిన పరిస్థితి. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేము అధికారంలోకి వస్తే ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాము, ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి దాదాపు సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కూడా ఇంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. విద్యాశాఖ కూడా సాక్షాత్తు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుని కూడా కనీసం విద్యారంగం సమీక్ష నిర్వహించకుండా ఈరోజు విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకుండా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా ఈరోజు కుట్రపూరితంగా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి తీరు మేము ఎండగడుతున్నాం. కాబట్టి ఆ విషయంలో దృష్టిలో పెట్టుకొని రానున్న బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈరోజు విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఆ ఒక డిమాండ్ తోటి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ ఆ యొక్క డిమాండ్కి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దానికి అమలు చేయకపోతే ఖచ్చితంగా వామపక్ష విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఆ రకంగా మేము కార్యాచరణ తీసుకోవడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉపయోగించుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ 30% విద్యకు అనేది ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదు. మన రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుంది మీరు అనుకుంటున్నారు? కొటారి కమిషన్ ప్రకారం 30% విద్యారంగానికి కేటాయించాలని చెప్పేసి కొటారి కమిషన్ స్పష్టంగా చెప్తుంది. అంటే ప్రభుత్వాలకు సంబంధించిన అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు అక్కడ అమలు చేసే పరిస్థితులను అమలు చేయడం లేదు. ఎందుకంటే విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తే ఈరోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి విద్యార్థులు చైతన్యవంతులై అక్కడ పాలక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వారిని ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళ అవినీతి అక్రమాలు బయట పెడతారని చెప్పేసి విద్యారంగాన్ని ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు అధిక నిధులు కేటాయించకుండా ఈరోజు వ్యవహరిస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నిధులు కేటాయించకుండా విద్యారంగాన్ని కేటాయించకుండా మొండి చేసి చూపడం వల్ల ఏదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు చదువుకు దూరం అవుతారు, ఉన్నత విద్యకు దూరం అవుతారు. తద్వారా పాలకులు చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రశ్నించారని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఈరోజు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి కాలయాపన చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అవుతుంది. ప్రభుత్వ విద్యారంగం చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఒక ఉన్నత స్థానాలకు వస్తారు. కాబట్టి ఆ రకంగా వస్తే ప్రభుత్వాల యొక్క పనితీరును ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలను ఎక్కడ ఎండగడతారు భయంతో ఈరోజు కేవలం పాలక ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు తగ్గించుకుంటూ ఈరోజు విద్యార్థులు మోసం చేస్తారు. కాబట్టి దాన్ని మేము ప్రశ్నిస్తూ ఖచ్చితంగా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి మేము పోరాటాలు భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు విద్యారంగానికి 30% బడ్జెట్ కేటాయిస్తే మిగతా రంగాల పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక విషయం మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో రెండు విషయాలపైన అధిక నిధులు కేటాయిస్తే మిగతాకు సంబంధించినటువంటి దేనికి సంబంధించిన పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం విద్యా వైద్యం మీద అధిక నిధులు కేటాయిస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఈరోజు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు విద్యకి వైద్యానికి ఈరోజు ఒక సగటున ఒక కుటుంబం దాదాపు వచ్చినటువంటి ఒక నెల జీతం కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి నిలబడి జీతం కానీ 90% దీనికే వెచ్చిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, భారతదేశంలో ఉన్నది. అంటే ఈరోజు కేవలం పాలక ప్రభుత్వాలు విద్యను వైద్యం
వైద్యను ఉచితం చేస్తే మిగతా పథకాలు అవసరం లేని పరిస్థితి. అంటే విద్యా వైద్యను ఉచితం చేసి ఈరోజు ఉపాధి కల్పించినైతే మిగతా పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రజలను సోమరిపోతులుగా చేస్తూ విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నించకుండా ఒక ప్రశ్నించత్వం నేర్పకుండా ఈరోజు కేవలము అధిక నిధులు కేటాయించడం కాలయాపన చేస్తారు. కాబట్టి అది ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి నాయకులపైన మేము కూడా అనేకసార్లు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తీరుని ఎండగడుతున్నప్పుడు మాలాంటి విద్యార్థి సంఘ నాయకులను కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, భారతదేశంలో అని చెప్పి స్పష్టంగా మనం కనపడతాం, చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కానీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కానీ వాళ్ళు మెస్ ఛార్జీలు పెంచడం, విద్యార్థులకు పాత పర్ క్యాపిటా కంటే కొత్త పర్ క్యాపిటాలో ఇంకా నిధులను ఎక్కువ పెంచినాము, ఇంకేం కావాలంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి నిధులు పెంచడము, మెనూ పెంచడం అని చెప్తారు. మరి ఎక్కడ అమలు అయితే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సోషల్ వెల్ఫేర్ రాష్ట్రాల్లో సందర్శించాలి, గురుకులాలు సందర్శించాలని చెప్పిన ఒకరైనా సందర్శిస్తారా? అక్కడ సందర్శించే విద్యార్థుల సమస్యలు తెలిసేది, అక్కడ మెనూను అమలు చేస్తారో తెలుస్తుంది. చాలా హాస్టల్లో మెనూను అమలు చేయని పరిస్థితి. అంటే కేవలం ప్రభుత్వాలు ఏంటంటే తూతూ మంత్రంగా నామాత్రంగా మేము మెనూను పెంచుతున్నాం, విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఎక్కడికి అమలు కాని పరిస్థితి ఉన్నది. క్షేత్రస్థాయిలో విద్యార్థి సంఘ నాయకులు మేము తిరుగుతున్నాం కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు మాకు దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలు మేము చెప్పుకుందామంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. సరే, ముఖ్యమంత్రిని కలుద్దామని ముఖ్యమంత్రి ఇంటికి పోతే కలవలేని పరిస్థితి. ఆయన కలవాలంటే ఒక 100 మంది కోటలు దాటుకొని ఆయన కలవాల్సిన పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తారు? మేము ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము, ఎవరు వచ్చినా మేము వాళ్ళ సమస్యలు మేము స్వీకరిస్తామో ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి వివిధ సందర్భాల్లో చెప్తున్నారు తప్ప కేవలం మాటలకే పరిమితం తప్ప ఎక్కడ ఇట్లా క్షేత్రస్థాయిలో చేతులకు పరిమితం కావడం లేదు. అంటే విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. విద్యార్థి సంఘాలకు మేము ఎవరికి చెప్పుకుంటే మా సమస్యలు పరిష్కారం అవుతాయి? అధికారులకు చెప్తే అధికారుల సమస్యలు పరిష్కారం చేయరు, అధికారులు పట్టించుకోరు. మరి ఎవరికి సమస్యలు వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయి? మరి దీనికి ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ 30% ఏదైతే మీరు అడుగుతున్నారో బడ్జెట్లో, దీనికోసం మీ సంస్థ ఎలా కొట్లాడబోతుంది, ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి దీనిపైన? ఖచ్చితంగా రానున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాల్సింది. ఒకవేళ 30% నిధులు కేటాయించకపోతే ఏఐఎస్ఎఫ్ మరియు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కలుపుకొని, దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను విద్యార్థి తల్లిని పెద్ద ఎత్తున కలుపుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకత పైన, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన, ఈ ప్రభుత్వం ఎందుకు బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయిస్తుందని చెప్పేసి ప్రజలను, విద్యార్థులు చైతన్యం చేసి విద్యార్థి సంఘాలు మేము ఒక కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించేందుకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి భవిష్యత్ కార్యాచరణ మేము రూపొందించుకుని ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.